బావగారు వాళ్ళతో అన్న మీ పర్సనల్ దూరాన్ని కూడా మీరు పక్కన పెట్టి ఇవాళ అత్తయ్య గారితో కలిసి ముందుకొచ్చారు. అనన్యకి బుద్ధి చెప్పి బావగారిని కాపాడగలిగారు. చాలా హ్యాపీగా ఉందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత గొప్ప పని చేసిన మీరు చాలా గ్రేట్ అండి. ఇందులో నన్ను గ్రేట్ అనడానికే ఉంది. ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని తీర్చడానికి ముందుకు రావాల్సింది ఇంట్లో వాళ్ళు కాకి ఇంకెవరు వస్తారు? ఆ పరిస్థితుల్లో నేను ఇరుక్కున్నా నా కోసం కూడా వాళ్ళు అలాగే వస్తారు. చేసిన చాలక నా భాగ్యం మీద చేంజ్ చేసుకుంటాను. అసలే పెద్ద మనిషి నువ్వు. చిన్న పెద్ద తేడా లేదా నీకు? ఆ మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే అందరికీ బాగుంటుంది. కింద చెప్పుల్లాగే ఉన్నామని అర్థమైంది. అన్నయ్య, అన్నయ్య, చెప్పేది అదేంటి, ఒకరి కోసం ఒకరు అంత చేసుకొని కూడా మనసులో అసలు ప్రేమే లేనట్టు ఇలా ఎలా ఉంటున్నారు వీళ్ళు? వీళ్ళ మధ్య దూరానికి కారణం అనన్య కదా. అయినా అనన్య పీడ విరుగుడయ్యాక కూడా వీళ్ళింకా ఇలా ఎడమొహంగా పెడమొహంగా ఉండడం ఏంటి? వీళ్ళని ఎలాగైనా కలపాలి. బాబుగారు, ఏంటి శరణ్య? రిసార్ట్ నుంచి తెచ్చిన మీ లగేజ్ గదిలో పెట్టించాను బావగారు. ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఓకే శరణ్య. ఎలాగైనా బావగారిని మా ఆయన్ని కలపాలి. అబ్బో, అయ్యో, నాయనో, వాళ్ళు వాళ్ళు గుల్ల చేసేసి ఉండారమ్మే. కొట్టి కొట్టి పాపం అలసిపోయి ఉండారనుకుంటా. మంచినీళ్ళు తాగొచ్చి ప్యాచ్ వరకు ఫినిష్ చేస్తారేమో. అమ్మా, ఈ నొప్పులకి డబుల్ తలనొప్పిని ఆ ఆనంద భైరవికి, ఆ కుటుంబానికి నేను మళ్ళీ క్రియేట్ చేయకపోతే ఎంత జరిగినా గాని అబ్బో మళ్ళీ మళ్ళీ అవే డైలాగులు చెప్తావు. రైటర్ పేరు పాడు చేస్తావా ఏంది? అయినా అసలు మనం నుంచి బయటపడతావు నువ్వు అనుకుంటున్నావా? పగలు సాధిస్తా, రాత్రి సాధిస్తానంటూ ఏదేదో మాట్లాడుతా ఉండవు. అవును, బయట పడతామని అనుకుంటున్నాను. ఈ దెబ్బలు నా ఒంటికి కానీ నా గుండె మంటకి కాదు. మనని బయటికి తీసుకురావటానికి ఆ దామిని ఖచ్చితంగా వస్తుంది. అది మన పెట్. అదిగోమా, నేను చెప్పాను కదా, దామిని వస్తుంది చూడు. ఏంది మే, ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా అది నీ దగ్గరకు వస్తా ఉండదంటే నాకు యాన్నో కొడతా ఉండదు మే. చిన్నర్మి,
వరకు వాళ్ళు కొట్టిన లాఠీ కోటింగ్ అయ్యింది. ఇప్పుడు అంతకు మించిన మరో కోటింగ్ కి రెడీ అయిపోమ్మి. అంతకు మించిన కోటింగా? ఆ, ఆడ చూడమ్మి ఎవరు వస్తా ఉండారో. ఎస్ఐ గారు, నేను ఒక్క నిమిషం వాళ్ళతో మాట్లాడచ్చా? ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. ఏంటి అనన్య, బాడీలో శక్తిని మొత్తం పిండేశారా పోలీసులు? మామూలుగా కాదండి, చెరుకు పిప్పిని తిప్పి తిప్పి పిండినట్టు లాఠీలు మార్చి మార్చి మరి వాయించేసి ఉండారు. ఒంట్లో డ్రాప్ జ్యూస్ కూడా లేకుండా మొత్తం లాగేసి ఉండారు. పర్లేదే, తీసుకున్న లాంఛనాలకి తగ్గట్టుగానే డ్యూటీ చేశారన్నమాట. ఆనంద భైరవి, లంచానికి లాంఛనమని పేరు పెట్టి మా మీద నీ పర్సనల్ గర్జ్ ని ఇలా చూపించినంత మాత్రాన నువ్వు గెలిచావు, నేను ఓడాను అనుకుంటున్నావా? ఆగాగాగాగాగు, ఆగు.